దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు ఎంతవరకు ప్రపంచముతో సంగత్వాన్ని విడిచిపెట్టాడు, పరమాత్మతో సంగత్వాన్ని పెనవేసుకోడు, అంతవరకు దుఃఖాన్ని, ఆవేదనను అనుభవిస్తూ ఉంటాడు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. నువ్వు ధనవంతుడివైనా, పేదవాడివైనా, చదువుకున్నవాడివైనా, చదువు లేనివాడైనా, రెండే విషయాలు సుస్పష్టంగా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు అటాచ్ టు ద గాడ్ అండ్ డిటాచ్ టు ద యూనివర్స్. పరమాత్మతో సంగత్వం పెట్టుకోవాలి, ప్రపంచముతో సంగత్వాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎంత సంగత్వం పెట్టుకుంటావో ప్రపంచముతో అంత దుఃఖాన్ని పొందుతావు. పరమాత్మతో ఎంత సంగత్వం పెట్టుకుంటావో అంత సుఖం పొందుతావు. ఇది తెలియక ఏం జరుగుతున్నది అని అంటే, మానవులు అజ్ఞానాంధకారములో అలమటిస్తూ ఉన్నారు. శాంతికి సాధనం ఏమిటిది, తరుణోపాయం ఏమిటిది అని అంటే, డిటాచ్డ్ టు ద యూనివర్స్, అటాచ్డ్ టు ద గాడ్. ఈ సత్యానికి నిదర్శనమే ప్లేటో. ఎవరు ఈ ప్లేటో అని అంటే, ద ఫేమస్ సైంటిస్ట్ అరిస్టాటిల్కు ఆధ్యాత్మిక గురువు. ద ఫేమస్ గ్రేట్ యోగీశ్వరుడు, సోక్రటీస్ యొక్క ప్రియ శిష్యుడు. ప్లేటో ఏథెన్స్లో జన్మించాడు. క్రీస్తుకు పూర్వము 427వ సంవత్సరములో పుట్టాడు. ఎలాంటి కుటుంబంలో పుట్టాడు అని అంటే, గొప్ప ధనవంతుల ఇంటిలో పుట్టాడు, పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టాడు. చాలామంది అనుకున్నారు ప్లేటో ఓ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు అని భావించేవారు. ఎందుకంటే అతను చాలా చక్కగా మాట్లాడేవాడు, చాలా కవిత్వాలు రాసేవాడు, మంచి కవి. కానీ ఏం జరిగింది అని అంటే, ఆయన పాలిటిక్స్కు దూరమై, అవి ఇష్టం లేక ఎంతసేపు కవితలు రాయడము, నాటకాలు వేయడము, దీంట్లో పడ్డాడు. 20 సంవత్సరాలు వచ్చాయి ప్లేటోకు. ఒకరోజు సోక్రటీస్ ప్లేటో ఇంటికే రావడం జరిగింది. సోక్రటీస్కి ప్లేటోకు ఏదో జన్మ సంబంధం ఉంటుంది, లేకపోతే తన ఇంటికే గురువు రావడం జరగదు. ప్లేటో యొక్క ఫ్యామిలీకి సోక్రటీస్కు కొన్ని సంబంధాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఆరాధించేవారు. సోక్రటీస్ అంటే షిరిడీ సాయిబాబా ఎలాగో, జీసస్ ఎలాగో, ముహమ్మద్ ప్రవక్త ఎలాగో, అలాంటి మహనీయుడు సోక్రటీస్. చిన్నవాడు కాదు, గొప్ప గ్రీకు తత్వవేత్త, యోగీశ్వరుడు. ఇటువంటి సోక్రటీస్ను చూడగానే ప్లేటో యొక్క జీవితం మారిపోయింది. ఒక స్త్రీమూర్తి యొక్క జీవితం ఎప్పుడు మారిపోతుంది అని అంటే, భర్త ద్వారా మారిపోతుంది కంప్లీట్గా. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మొదలవుతుంది అని అంటే, ద ఎంటరింగ్ ఆఫ్ ద గురు. ఎప్పుడైతే సోక్రటీస్ ఎంటర్ అయినాడో, ప్లేటో తన యొక్క భావాలను మార్చుకున్నాడు. సోక్రటీస్ యొక్క స్పీచ్లు విన్నాడు. సోక్రటీస్తో పాటు ఏథెన్స్ వీధుల్లోన తిరిగాడు. ఒకరోజు తన కవితలన్నింటినీ చింపిపారేశాడు. నాటకాలకు స్వస్తి చెప్పాడు. మనుషుల పట్ల అనురాగాన్ని తగ్గించుకున్నాడు. ఇక నేను భగవంతుడిని దర్శించాలి అనుకున్నాడు. అందుకే
సోక్రటీస్‌ను 8 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో సోక్రటీస్ వచ్చాడు. ఇంకా గురువు 9 సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. చూసారా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అన్నారు పెద్దలు. ఒక గురువు నీకు లభించినప్పుడు యూ హ్యావ్ టు యుటిలైజ్ మాక్సిమం లెవెల్స్. వాళ్ళని ఉత్తములు అని అంటారు. ప్లేటో జీవితంలో ఏం జరిగిందంటే, ఏ క్షణం సోక్రటీస్ దర్శనం అయ్యాడో ఆ క్షణం నుంచి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. 9 సంవత్సరాలు మళ్ళీ పట్టు వదలలేదు. ఏం జరిగింది? ప్లేటోకు 28 సంవత్సరాల వయసులోన సోక్రటీస్‌కు మరణదండన విధించడమైనది. సోక్రటీస్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఈ విషయాలన్నీ రేపు చెప్తాను. సోక్రటీస్ గురించి రేపు చెప్తాను. ఎప్పుడైతే తన గురువు చనిపోయాడో ప్లేటో చాలా బాధపడ్డాడు. సోక్రటీస్ ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందానుభూతి, బ్రహ్మానంద పారవశ్యము, మనో ఏకాగ్రత, నిశ్చలత్వము, పరమశాంతి ఇవన్నీ కోల్పోయాడు ప్లేటో. అంతేకాదు కొంతమంది ప్లేటోకు భయాన్ని కూడా కలిగించారు. ప్లేటో, నువ్వు సోక్రటీస్కు చాలా ప్రియ శిష్యుడవు. మేమనుకోవడం నిన్ను కూడా చంపుతారు. కాబట్టి నువ్వు కొంతకాలం ఎక్కడికైనా పారిపో అన్నారు. అప్పుడు ప్లేటో ఇటలీ, ఈజిప్టు ఎన్నో ప్రదేశాలను తిరిగి రకరకాల యోగులను కలవడం జరిగింది. రకరకాల యోగులతో తత్వచర్చ చేశాడు. ఈ రకంగా 12 సంవత్సరాలు ఏథెన్స్ నుంచి దూరమైపోయాడు ప్లేటో. చూశారా? మానవ జీవితము ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వడికి తెలియదు. ఊరికి అహంకారాలు పడుతూ ఉంటారు, నేను నాది అని. కనురెప్పపాటులో అన్నీ కరిగిపోతాయి. కాబట్టి ఈ అహంకారాన్ని విడిచిపెట్టి బతికిన వాడే నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తాడు. ఎగిరెగిరి పడేవాడు అడ్రస్సులు లేకుండా పోతారు. సరే, ఈ రకంగా ప్లేటో వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు వచ్చాయి ప్లేటోకు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు ఏథెన్స్కు. వచ్చి ఏథెన్స్లోనే ఒక అకాడమీ స్టార్ట్ చేశాడు. అకాడమీ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ప్లేటో సైంటిస్ట్ నుంచి వచ్చింది. రోమన్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని నేను కూడా పెట్టాను. అసలుకి అకాడమీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్లేటో సైంటిస్ట్ నుంచి వచ్చింది. సరే, ప్లేటో వచ్చాడు. ఏం చేశాడు అని అంటే, ఒక అకాడమీ ఓపెన్ చేశాడు. ఏమిటి పర్పస్ అని అంటే, పాలిటిక్స్ చెప్పడం, ఖగోళము, తర్కము, ఇవన్నీ క్లాసులు మొదలుపెట్టుకున్నాడు. మళ్ళీ రకరకాలుగా యూరోప్ నుంచి జనాలు రావడము, తాను బిజీ అయిపోవడము జరిగింది. చూశారా? నేను అంటున్నాను, నువ్వు ఒక మంచి గురువును పట్టుకున్నావు. నువ్వు గురువును పట్టుకున్నప్పుడు ఏం చేయాలి? ఇంకా పరమాత్మను పట్టుకోవాలి. గురువు దేనికోసం? పరమాత్మ కోసమే. గురువు, పరమాత్మ ఈ రెండే నీకు ఆధారం, ఆశ్రయం. ఇక మూడోదాన్ని పట్టుకున్నావా, అయిపోయింది, నువ్వు దుఃఖ సాగరంలో పడతావు. ఇప్పుడు ప్లేటో ఏం చేశాడు? చక్కగా ధ్యానము చేసి ఆత్మానందములో మునిగిపోకుండగా మళ్ళీ ప్రాపంచిక జీవితంలో పడ్డాడు. పాలిటిక్స్, తర్కము, ఖగోళము, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. చూశారా? ఈ లోకంలో నువ్వు ఎలా బతకాలి అని అంటే,
బతకడానికి డబ్బులు కావాలా, అంతవరకే సంపాదించుకోవాలా. ఇక రిమైనింగ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్ గాడ్ ఓన్లీ. కానీ మానవుడు అట్లా బతకడు. తన గొప్పలు చెప్పుకోవడం కోసం బతుకుతాడు. తన అహంకార దర్పాన్ని చాటడం కోసం బతుకుతాడు. నేనంటే ఏమిటో చూపిస్తాను అని లోకానికి చెప్పడం కోసం బతుకుతాడు. ఇవన్నీ అహంకారపు చేష్టలే. ప్లేటో ఇక్కడనే రాంగ్ స్టెప్ వేయడం జరిగింది. కానీ ఒక మంచి పని కూడా చేశాడు. అదేమిటిది అని అంటే, ఇవన్నీ కూడా చెబుతూ తన గురువు యొక్క బోధలు కూడా లోకానికి అందించాడు ప్లేటో. చూడండి, ప్లేటో అద్భుతమైనటువంటి మాటలు చెబుతాడు. ప్లేటో చెప్పినటువంటి కొన్ని విషయాల్లోన లవ్ గురించి మాట్లాడతారు. లవ్ అంటే ఏమిటిది అన్నప్పుడు, లవ్ ఈజ్ ఏ సీరియస్ మెంటల్ డిసీజ్ అన్నాడు. చూసారా, ప్రేమ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఏమిటిది? మోహము. ఆ ప్రేమ గురించి, మోహం గురించి మాట్లాడతాడు ప్లేటో. ఇట్ ఈజ్ ఎ సీరియస్ మెంటల్ డిసీజ్ అన్నాడు. ప్రేమ అన్నది, అనురాగం అన్నది ఒక మెంటల్ వ్యాధి, మానసిక వ్యాధి అన్నాడు. అన్ని అనర్థాల కారణము అజ్ఞానమే. కాబట్టి నువ్వు అజ్ఞానం పోగొట్టుకో అన్నాడు. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాడు? అకాడమీ పెట్టి 4 దెబ్బలు తిని రియలైజ్ అయ్యి చివరికి తాను ఇచ్చినటువంటి సందేశం ఇది. అన్ని అనర్థాలకు కారణం ఏమిటిది? నీ అజ్ఞానమే. దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. భగవంతుడే సత్యము, ఈ ప్రపంచము నీడలాంటిది అన్నాడు. బ్యూటిఫుల్. ఏమిటిది ఈ ప్రపంచము అని అంటే, నీడలాంటిది. నువ్వు నీడను నమ్ముకోవద్దు, ఆధారమైనటువంటి బింబాన్ని నమ్ముకో. చూసారా, సూర్య ప్రతిబింబం సత్యము కాదు, సూర్యుడు సత్యం. అందువల్ల ప్లేటో అంటాడు, నువ్వు ప్రపంచాన్ని నమ్ముకోమాక పరమాత్మను నమ్ముకో అని చెప్పడము జరిగింది. అంతేకాదు, పరమాత్మకు ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ప్లేటో సైంటిస్ట్. పరమాత్మ అంటే నిరాకారము. చూడండి ఎలా చెప్పాడు. పరమాత్మ అంటే జీసస్ కాదు, ముహమ్మద్ కాదు, షిరిడి సాయిబాబా కాదు. పరమాత్మ అంటే నిరాకార తేజస్వరూపము, పరిణామరహితము. ఆయన పరిణామము చెందడు. ప్రపంచము పరిణామశీలం, అది నిరంతరము మారుతూనే ఉంటుంది. అందుకని నువ్వు కూడా మారిపోతావు. పరమాత్మ నిత్యస్వరూపుడు, ప్రపంచము అనిత్య స్వరూపం. ఒక చెట్టు, ఒక పర్వతము, ఒక నది, ఒక సముద్రము ఎంతకాలం ఉంటుందో ఎవడికి తెలియదు. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని విడిచిపెట్టు, ఆ ప్రపంచంతో సంగత్వాన్ని త్యజించు అన్నాడు ప్లేటో. ఈ రకంగా ప్లేటో 80 సంవత్సరాలు జీవించాడు. చూడండి, ఇంతటి గొప్ప గురువు దొరికాడు అరిస్టాటిల్కు. మరి అరిస్టాటిల్ తత్వాన్ని గ్రహించాడా? ఎందుకంటే డైలాగ్స్ అన్నటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు ప్లేటో. ఈ గ్రంథములోన ద కాన్వర్జేషన్ బిట్వీన్ సోక్రటీస్ అండ్ ప్లేటో ఈ రిటన్ క్లియర్లీ. ఎన్నో విషయాల మీద ఆయన సోక్రటీస్ యొక్క ఆంతర్యాన్ని చెబుతాడు. దాని డైలాగ్స్ అని అంటారు. బ్యూటిఫుల్ గ్రంథం అది. ఇక రెండవది చూడండి, ఇంకో బుక్ రాశాడు. ఏమిటిది? రిపబ్లిక్ అన్నాడు. ఏమిటిది రిపబ్లిక్ గ్రంథం అంటే? ఒక రాజ్యం ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, పాలన ఏ విధంగా ఉండాలని రాశాడు. ఎవడు వినేది?
ఎందుకంటే నేను కళ్ళారా చూసింది ఏమిటిది అని అంటే, నాకు శక్తి ఉందా పక్కవాడిని చంపిపడేస్తాను, పక్కవాడి ఆస్తిని లాక్కుంటాను. ఇది ఆనాటి యొక్క మనుషుల యొక్క యాటిట్యూడ్. మనిషికి మనిషి, సంఘానికి సంఘము, దేశానికి దేశము, దేశానికి ప్రపంచము. ఈ విధంగా ఏం జరిగింది? ఇఫ్ యు హ్యావ్ పవర్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నటువంటి యాటిట్యూడ్ ఆనాడు ఉన్నది. శాంతి, ఆనందము, నిశ్చలత్వము, ధర్మము ఇవన్నీ ఎక్కడ మీకు కనపడవు. ఇటువంటి మనుషుల కోసము ప్లేటో ఏం చేశాడు? ఒక బుక్ రాశాడు. చూశారా? దీన్ని ఏమంటారు? ప్రపంచముతో సంగత్వం అంటారు. నువ్వు ఈ ప్రపంచానికి ఏం చెప్పకూడదు. యు షుడ్ నాట్ టాక్ ఇన్ ద వర్డ్స్, యు షుడ్ షో యువర్ పవర్ ఇన్ ద యాక్షన్. అది ఈ లోకానికి నువ్వు మాటలతో ఏది చెప్పరాదు, చేతల్లో చూపించాలి. ఇప్పుడే ప్రపంచానికి అర్థమవుతుంది. మాటలది ఏముంది? ఎవడైనా మాట్లాడతాడు. నువ్వు 3 మాటలు మాట్లాడితే పక్కవాడు 10 మాట్లాడతాడు, ఇంకొకడు 100 మాట్లాడతాడు. దానివల్ల ప్రయోజనం ఏమిటిది? ద పవర్ షుడ్ స్పీక్ ఆల్వేస్. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సుజ్ఞానివి అవుతావు. చూశారా? కాబట్టి ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి శక్తి వాళ్ళదే, ఎవరి అబిలిటీ వాళ్ళదే. మరి అరిస్టాటిల్ పొందగలిగాడా జ్ఞానాన్ని? పొందలేదు. ఏమన్నాడు? ఎంతో మంచి జ్ఞానాన్ని అందించవచ్చు అరిస్టాటిల్ లోకానికి. ఏమన్నాడు? పదార్థముతో పాటు ఆత్మ కూడా చచ్చిపోతుంది అన్నాడు. చూశారా? అంటే చిన్న పిల్లవాడి నాలెడ్జ్ కూడా అరిస్టాటిల్కి ఆధ్యాత్మికంగా లేదు అనేది అర్థమైపోయింది. ఈ రకంగా ప్లేటో ఏథెన్స్ నగరాన్ని పునీతము చేశాడు. ఏథెన్స్ అంటే గ్రీసు కంట్రీకి క్యాపిటల్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ అది. చూడండి, గ్రీసు కానీ ఏథెన్స్ కానీ ఎలా ఉంటాయంటే అంత సేమ్ మన ఇండియాలోనే ఉంటుంది ఆ దేశాలన్నీ కూడా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు గ్రీసును, ఏంటి నేను ఫారిన్లో ఉన్నానా లేకపోతే ఇండియాలో ఉన్నానా నా ఫీలింగ్ వచ్చింది నాకు. మనుషులు కూడా అంతే, సేమ్ మనలాగే ఉంటారు. కాకపోతే కొంచెం మంచి పర్సనాలిటీస్. ఈ రకంగా ఈరోజు క్లాసులో మనం ఏం అర్థం చేసుకున్నాము అని అంటే, ప్లేటో, వాట్ ద మీనింగ్ ఆఫ్ ప్లేటో అంటే బ్రాడ్ అని అర్థం. వాస్తవంగా ప్లేటో యొక్క అసలు పేరు ఏమిటిది అంటే అరిస్టోక్లస్ అంటారు. అరిస్టోక్లస్ ఆయన పేరు. మరి ఎందుకండి ప్లేటో అన్నారు? ఏమన్నా ప్లేట్ల బిజినెస్ చేశాడా అనుకుంటారేమో. ఆయన యొక్క భుజాలు చాలా పెద్దగా ఉండేవంట, అంటే విశాలంగా ఉండేవంట. అందువలన అతన్ని ప్లేటో అని పిలిచేవారు. సో ఈ రకంగా ప్లేటో జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, డిటాచ్డ్ టు ద యూనివర్స్, అటాచ్డ్ టు ద గాడ్. ఇంక నువ్వు ఎవడికి ఏం చెప్పొద్దు, ఎవడికి ఏ సలహా ఇవ్వద్దు. నువ్వు మాట్లాడితే చేతుల్లో మాట్లాడాలి అనేది నువ్వు అర్థం చేసుకున్నావు.